ఫ్రెండ్స్, ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేటట్టుగా ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ అలాగే అమెరికా దేశాల మధ్య ఇప్పటికే యుద్ధం మొదలైంది. అయితే ఇది ఆ దేశాలకి అస్సలు పరిమితం కాలేదు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ చాలా ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. అయితే ఇక రాబోయే కాలంలో అంటే భవిష్యత్తులో ఇరాన్ పరిస్థితి ఏంటి అనేది గనక తెలుసుకుంటే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ కంటెంట్ని అసలు భవిష్యత్తులో ఇరాన్ పరిస్థితి ఎలా అవుతుంది, అయ్యే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఈ రోజు మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకునే ముందు జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మనందరికీ కూడా ఇరాన్ ఒక కంట్రీలా కనిపిస్తుంది కదా, కానీ నిజానికి ఇరాన్లో చాలా అంటే చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ని తీసుకున్నట్టయితే దానిలో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇరాన్లో పర్షియన్స్ ఉంటారు. వీళ్ళు పూర్తిగా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంటారు. అసలు రియల్ ఒరిజినల్ కోర్ ఇరానీ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఈ సెంటర్ పార్ట్లో ఉన్నవాళ్లే. సో వాళ్ళు మెయిన్లీ ఇస్లాంని సపోర్ట్ చేస్తుంటారు. ఇక ఇరాన్ వెస్ట్ జోన్ని కనుక కన్సిడర్ చేసినట్టయితే వాళ్ళలో కుర్దిష్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే వాళ్ళు టోటల్లీ వెస్ట్రన్ కంట్రీస్కి సపోర్ట్ చేస్తుంటారు, లైక్ అమెరికా, కెనడా ఇలాంటి దేశాలు అనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, వాళ్ళకి కూడా అంటే ఈ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇరాన్ వాళ్ళకి అమెరికా సపోర్ట్ ఎక్కువ. అంటే ఇరాన్కి సంబంధించి ఏదైనా యుద్ధం చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడి నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు పూర్తిగా సున్నీస్ అనమాట. ఇరాన్ అంటే మనకి మెయిన్లీ షియాస్ గుర్తొస్తారు. నిజానికి ఇరాన్కిను మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి కూడా యుద్ధం ఎందుకు, ఇద్దరు కూడా ముస్లిం దేశాలే కదా, మరి ఎందుకని పడట్లేదు అంటే షియా వర్సెస్ సున్నీస్ కాబట్టి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్లో బలూచీస్ ఉంటారనమాట. బలూచీస్ ఎక్కువగా ఈ టెహ్రాన్ ప్రభుత్వాన్ని అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా సెంటర్ పార్ట్ ఆఫ్ ఇరాన్, వాళ్ళని ఎక్కువగా వ్యతిరేకిస్తుంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఎక్కువగా ఈ బలోచీలని అణగదొక్కుతూ ఉంటారనమాట. అందుకనే వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ టెహ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటూ ఉంటారు. తర్వాత సౌత్ వెస్ట్లో అరబ్ రీజియన్స్ ఉంటాయి. అయితే ఎక్కువగా ఈ ముడి చమురు ఉంటుంది కదా, క్రూడ్ ఆయిల్, ఆ నిల్వలన్నీ అక్కడే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళు ఎక్కువగా అరబ్కి సంబంధించిన వాళ్ళు అంటే అరబియన్స్ ఎక్కువ ఉంటారనమాట. సో వీళ్ళకి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే ఒక దేశం ఒక ప్రభుత్వం ఫామ్ అవుతుంది అంటే అన్నీ కలిస్తేనే ఫామ్ అవుతుంది. ఎక్కడైనా కూడా వాళ్ళకి స్ట్రాంగ్ వ్యతిరేకత వచ్చిందనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే ఇక ఇప్పుడు ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనకు తెలుసు. సుప్రీం లీడర్ చనిపోయాడు. తదుపరి సుప్రీం లీడర్ వచ్చి ఆ మొత్తం సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేసుకునే లోపు ఈ రీజియన్స్ ఎక్కడి నుంచైనా సరే స్ట్రాంగ్గా వ్యతిరేకత వచ్చింది అంటే మాత్రం ఇరాన్ కొన్ని ముక్కలు అయిపోవాల్సిందే. నార్త్ వెస్ట్లో అజరీ రీజియన్స్ ఉంటాయి. వీళ్ళు అంటే ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా కూడా టర్కీ, అజర్బైజాన్ వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. సో ఇక్కడ ప్రభుత్వం కనుక కరెక్ట్గా లేకుండా ఒక తాటి మీద వీళ్ళందరినీ నడిపించకపోతే మాత్రం ఇన్ని ముక్కలు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అన్ని ముక్కలు అయిపోతాయా అంటే చెప్పలేము. ఇప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఆల్రెడీ ఇరాన్ వల్ల ఎఫెక్ట్ అయి ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇరాన్ ఎలా అయినా ముక్కలు చేసి వాళ్ళని గ్రాప్ చేయాలనుకుంటారు. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అరబ్ ప్రాంతాల వాళ్ళని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లాక్కున్నారనుకోండి, వాళ్ళకి సంబంధించిన క్రూడ్ ఆయిల్ అక్కడే ఉంటుంది. సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడే ఉంటుంది. అయితే వీళ్ళకి సంబంధించి కొంతమంది అసలు టెహ్రాన్ ప్రభుత్వాన్ని అంటే ఈ పర్షియన్స్ ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేయరు చూసారా, వాళ్ళు ఎవరైనా కలిస్తే పూర్తిగా పరిస్థితి తారుమారవుతుంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్లాన్ కూడా అదే. ఈ కుర్దిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక లైన్ మీదకి తీసుకొచ్చి వాళ్ళకి పుల్లలు పెడదామని. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గతంలో మనం పోరాటం చూసారా స్వాతంత్రం కోసం, అప్పుడు కూడా బ్రిటిషర్స్ విభజించు పాలించు అనే రూల్ని ఫాలో అయ్యారు. ఎక్కువగా యుద్ధాన్ని క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు, ఎక్కడైనా సరే ఒక ల్యాండ్ని గ్రాప్ చేయాలనుకునే వాళ్ళు, పవర్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు విభజించి పాలించు అనే ఒక మంత్రాన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సో ఎప్పుడైతే వాళ్ళకే ఒక వ్యతిరేకత అనేది వచ్చిందో ఖచ్చితంగా
ఇక్కడ ఈ రూల్ అనేది వాళ్ళకి ఫేవరబుల్గా మారుతుంది. ఫ్రెండ్స్, ఎన్నో లేటెస్ట్ మీకు తెలియని రకరకాల అంశాలకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.